అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం అంకమరావు గారు. నమస్తే శ్రీని గారు. సార్ ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే పొద్దున్నుంచి కొన్ని లక్షల సెల్ఫీలు. ఆయన తన పాదయాత్రలో యువగలం పాదయాత్రలో ఓకే. చేసిన లక్షల సెల్ఫీలు దర్శనమిస్తున్నాయి. హ్మ్. అసలు హ్మ్. 2019 దారుణమైన హ్మ్. పరాజయం తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా లేదా అన్న సమయంలో కొన్ని రోజులు సమయం తీసుకునేసి తన ఆహార్యాన్ని మార్చుకునేసి, తన మాట్లాడే తీరును మార్చుకునేసి కార్యకర్తలకు భరోసా ఇస్తూ, తర్వాత ప్రజలకు భరోసా ఇస్తూ, ఒక నాయకుడిగా ఎదిగి కేవలం హ్మ్. ఒక ఎన్నిక మాత్రమే హుహు. బ్యాలెన్స్ ఉంది. అది అయిపోయిన తర్వాత పూర్తి స్థాయి నాయకుడిగా అవతరించబోతున్న నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనలో మీరు గమనించిన 2019 తర్వాత నుంచి ఇప్పటి వరకు మీరు గమనించిన ఆహ్, ఆహ్, తేడాల్ని కాస్త వివరించి తెలుగుదేశం పార్టీకి ఉన్న భవిష్యత్తు గురించి చెప్పండి సార్? నమస్తే అండి. ముందుగా మీకు, మీ ఛానల్‌ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికి గూడా నమస్సుమాంజలి. అలాగే రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి మార్గదర్శిగా నిలబడబోతున్నావు. అలాగే కార్యకర్తలకి మనోధైర్యాన్ని నింపి, ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని కలగజేసి, ఈరోజు నాయుడు గారి అబ్బాయి నాయకుడిగా ఎదిగినటువంటి లోకేష్ బాబు గారికి మీ తరపున, నా తరపున, అందరి తరపున గూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మంచి ప్రశ్న అడిగారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే గాకుండా, రాష్ట్ర ప్రజానీకానికి గూడా లోకేష్ అంటే ఏంటి గూడా కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం గూడా ఉంది. అంటే ఇప్పటికే దాదాపు అందరూ గుర్తించడం గూడా జరిగిందండి. అందుట్లో ఎలాంటి సందేహం గూడా ఏమి లేదు. కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను నేను. ముఖ్యంగా లోకేష్ అనే వ్యక్తి 2008లో తెలుగుదేశం పార్టీలోకి ప్రవేశించడం జరిగిందండి. అతను ఏ విధంగా వచ్చాడు అంటే, నగదు బదిలీ పథకం అనేది ఆ రోజే మొదలుపెట్టాడండి. దాన్నే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గావచ్చు, పార్టీ వాళ్ళందరూ గూడా ప్రచారం చేయటం గూడా జరిగింది. దురదృష్టవశాత్తు 2009లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందండి. కానీ అతను ప్రవేశపెట్టిన పథకానికి ఆకర్షితులై, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు దాన్ని దేశవ్యాప్తంగా అమలు జేయటానికి దాన్నే ప్రామాణికంగా తీసుకున్నారండి. అంటే లోకేష్‌లో ఒక విజనరీ ఉన్నారని చెప్పి ముందుగా ఆనాటి ప్రధానమంత్రి గుర్తించడం గూడా జరిగిందండి. ఇకపోతే మీరన్నట్టు 2014 నుంచి 2019 వరకు అతని ప్రస్థానాన్ని మనం గనక తీసుకుంటా ఉంటే, చివరి 3 సంవత్సరాల్లో అతను బాధ్యతలు అంటే మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం గూడా జరిగిందండి. అప్పటిదాకా కార్యకర్తలకి తొలిసారిగా వాళ్ళకి జీవిత బీమాని ఏర్పాటు జేసి, కార్యకర్తల నిధిని ఏర్పాటు జేసింది భారతదేశంలో ఇంతకుముందు ఏ ఒక్క పార్టీలో అది లేదండి. తొలిసారిగా దాన్ని ప్రవేశపెట్టిన ఘనత గూడా లోకేష్ బాబుకు దక్కుతుంది. ఇకపోతే లోకేష్ యొక్క సమర్థతని, అతని యొక్క కార్యదక్షతని ముందుగా గుర్తించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారండి. అది చంద్రబాబు నాయుడు గారు గుర్తించలేదు. లేపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు గూడా గుర్తించలేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో పెద్ద తలకాయలు గూడా ఒక రకంగా లోకేష్ బాబు గారికి చెడ్డ పేరు రావడానికి వాళ్ళు గూడా కారకులయ్యారు. అందుట్లో ఎలాంటి సందేహం గూడా లేదండి. దాని గురించి మనం చెప్పుకోవడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారానికి వీళ్ళు గూడా కొంత ఊతం గూడా ఇచ్చారు. కానీ లోకేష్‌లో ఒక సమర్థుడున్నాడు. భవిష్యత్తులో మనకి ఇబ్బందికరంగా పరిగణించబోతున్నాడు. ఒక నాయకుడిగా ఎదుగుతున్నాడని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా గుర్తించి వాళ్ళ పార్టీ వాళ్ళు అందువల్లే కావాలని అతని వ్యక్తిత్వాన్ని, అతని ఆహార్యాన్ని, అతని ఆకారం మీద విమర్శలు చేసుకుంటూ రావటం కూడా జరిగింది. దాన్ని అతను ఒక సవాలుగా స్వీకరించాడండి లోకేష్ బాబు. మీరు చూసారా మంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడని గనక ఒకసారి మనం పరిశీలన చేసుకుంటా ఉంటే, తను మార్చుకోవడమే గాకుండా, అతను మామూలు సందర్భాల్లో మంత్రిగా ఉన్న సమయంలో ఆంగ్ల భాష మీద ఉన్న పరిజ్ఞానంతోటి, తెలుగు భాష అంత బాగా అంటే అతను విదేశాల్లో చదువుకున్న వ్యక్తి గాబట్టి, తెలుగు భాష మీద అంత పట్టు లేకపోయిన సందర్భంలో, తెలుగులోనే మాట్లాడాలనే ఉత్సాహంతోటి, తెలుగు బాగా నేర్చుకోవాలనే తలంపుతోటి మాత్రమే ఆయన ఆ పదాలు తప్పులు దొర్లినాయి. అంటే తెలుగులో ఆ పదాల ఉచ్చారణకు సంబంధించి కొన్ని
విషయాలు అతనికి అవగాహన లేకపోవడం వల్ల అతను కొన్ని తప్పులు దొర్లిమాట వాస్తవమే. దాన్ని పట్టుకొని అతన్ని చాలా ఇబ్బందికరంగా ఓ పప్పన్నారు, భాష రాదన్నారు, నానా రకాలుగా ఆయన్ని వ్యక్తిత్వ హననం కూడా చేయటం కూడా జరిగింది. కానీ అయన్నీ ఒక సవాలుగా తీసుకున్నాడు. తను మలుచుకున్నాడు. ఈ రోజు చూసుకుంటా ఉంటే అండి, ఒక్కటి మాత్రం ప్రజలందరికీ, కార్యకర్తలందరికీ కూడా చాలా అవగతమైంది. ఈ యొక్క 151 స్థానాలు ఈ పార్టీకి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, శాసనసభ్యులందరూ కూడా, లోక్సభ సభ్యులతో సహా, ఇక మన పార్టీకి మనుగడ లేదు, మనం మెదలకుండా కూర్చోవటం మంచిది అని చెప్పని, వాళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళు వ్యాపారాలు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకుంటూ పార్టీని పట్టించుకోని పరిస్థితుల్లో తొలిసారిగా బయటకు వచ్చేసి కార్యకర్తల మీద జరుగుతున్న దాడులకి తొలిసారిగా తన స్వరం వినిపించేసి పోరాటానికి వీధికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరిచి నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చింది మాత్రం లోకేష్ బాబు గారు అంటే అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ తర్వాతే కార్యకర్తలకు మనోధైర్యం ఏర్పడింది. ఈయనకు తోడు ఈయన నిర్మించుకుంటున్న టీంలో భాగమైనటువంటి మాచర్ల ఎమ్మెల్యే గారు, అంటే కాబోయే ఎమ్మెల్యే గారు, నిస్సందేహంగా ఎమ్మెల్యే గారని సంబోధిస్తాను. రేపు గెలవబోతున్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన కూడా కార్యకర్తల మనోధైర్యానికి ఏ విధంగా తోడ్పడ్డాడో, పోలీసు స్టేషన్ కూడా వెళ్ళేసి తన కార్యకర్తను ఏ విధంగా విడిపించుకున్నాడో, కార్యకర్తల కోసం ఏ విధంగా పోరాడారో చూసిన తర్వాత నాయకుల్లో కూడా అక్కడక్కడ చలనం కొంచెం వచ్చిందండి. ముఖ్యంగా లోకేష్ బాబు గారు దాన్ని తీసుకొస్తే దానికి తోడు నేను కూడా ఉన్నానని చెప్పని అతను కూడా రావడం కూడా జరిగింది. ఈ విషయంలో లోకేష్ బాబు గారికి, బ్రహ్మారెడ్డి గారికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం. ఇకపోతే లోకేష్ బాబు గారు 2023 జనవరి 27కు ముందు లోకేష్ బాబు గారు వేరండి. జనవరి 27 తర్వాత యువగళం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ ఏమని ఆలోచించారంటే, ఒక 1 నెల రోజులు చేస్తాడు యువకుడు కదా, లేకపోతే ఒక 2 నెలలు చేస్తాడు, ఇతన్ని ఆటంకాలు కలగజేస్తా ఉంటే నిరాశపడి దాన్ని విరమించుకుంటాడు అని చెప్పని భావించారండి. కానీ చిత్తూరులో తన తండ్రి నియోజకవర్గం కుప్పంలో మొదలుపెట్టినటువంటి పాదయాత్రలో మరి అతను ఎలాంటి ఇబ్బందులు పెట్టారో మీకు, నాకు, ప్రజలందరూ కూడా క్షుణ్ణంగానే తెలుసు. చివరికి మాట్లాడటానికి మైక్ లేకుండా చేశారు, నుంచోటానికి స్టూల్ లేకుండా చేశారు, చాలా ఇబ్బందులు పెట్టాడు. పెట్టినప్పుడు అతను మాట్లాడిన మాట ప్రజల్లోకి బలంగా వెళ్ళిందండి. సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. నిస్సందేహంగానే దండయాత్ర చేశాడండి ఈ యొక్క ప్రభుత్వం మీద. ఆ దండయాత్ర చేసిన ఫలితమే తను చేసిన పనులు, తన ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం చేసిన పనులు, యువతకి వాళ్ళు చేసినటువంటి మేళ్లు, యువతకు కల్పించినటువంటి అవకాశాలన్నీ కూడా చాలా స్పష్టంగా అతను చెప్పుకోవటం మొదలుపెట్టిన తర్వాత, అలాగే ఆయా ప్రాంతాల్లో తను నడయాడిన ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధికి కళ్ళకు కట్టినట్టు సెల్ఫీ ఛాలెంజ్లు విసిలిన తర్వాత అప్పుడు యువత అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే మనకు ప్రత్యేక హోదానే మన సంజీవిని, నేను మీకు భవిష్యత్తు కావాలి అంటే మనం ప్రభుత్వంలో అధికారంలో రావాలి, నేను వచ్చిన తర్వాత కేంద్రంతో పోరాడతానని చెప్పిన మాటలు నమ్మి యువత ఆయనంతా ఎలా నడిచిందో, ఇప్పుడు వాళ్ళ ఆశలన్నీ ఎక్కడ అడియాశలు అయ్యాయో, జరుగుతున్న 4 సంవత్సరాల్లో జరుగుతున్న విధ్వంసం చూసిన తర్వాత లోకేష్ బాబు గారు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అవును కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకోలేదు కదా, యువతకి తెలుగుదేశం పార్టీ ఇన్ని మేలు చేసింది కదా అని చెప్పని యువత ముందు బయలుదేరారండి లోకేష్ బాబు గారి పాదయాత్రకు మద్దతుగా. చిత్తూరు దాకా ఒక రకంగా జరిగినటువంటి పాదయాత్ర చిత్తూరు కానించి మొదలై అది దండయాత్ర అయింది. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆ ప్రభుత్వానికి కానీ, వాళ్ళకి కానీ చాలా స్పష్టంగా వణుకు అనేది ఒకటి మొదలైందండి. ఏ విధంగా మొదలైందంటే, వాళ్ళు మనం అనుకున్నటువంటి పరిస్థితులు వేరురా బాబు, ఇతను ప్రతి వారిని కదిలిస్తున్నాడు, ప్రతి ఒక్క గ్రామం నుంచి, పట్టణాల నుంచి మన వైఫల్యాలని ఎండగడుతున్నాడు, మన అవినీతిని ఎండగడుతున్నాడు, మన అక్రమాలను ఎండగడుతున్నాడు, వాళ్ళు గతంలో చేసిన మంచి పనులన్నీ చెప్పుకుంటున్నాడు, ఇది చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయాడు, వాళ్ళ నాయకులు చేయలేకపోయారు, ఇతను చేస్తున్నాడని చెప్పని ఎన్ని ఆటంకాలు సృష్టించాలో అన్ని ఆటంకాలు సృష్టించాడు.
అయినా సరే అద్భుతమైన విజయం అతను సాధించడం కూడా జరిగింది. దాంట్లోంచి ఆ వచ్చే జన సునామీని చూసిన తర్వాత ఒక రకంగా చూసుకుంటా ఉంటే ఒకనాడు అన్న నందమూరి తారక రామారావు గారి పాదయాత్రకి మరి లేకపోతే ఆయన బస్సు యాత్రకి ఏ విధంగా అయితే ప్రజలు బ్రహ్మరథం పట్టారో తిరిగి మళ్ళీ అలాంటి ఆశలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోను ప్రజల్లోనూ కలిగి ఆయన వెంట నడవటం మొదలు పెట్టారండి. ఆ మొదలు పెట్టే క్రమంలో ఆయన చేసిన ఇంకో మంచి పని ప్రజలకి కార్యకర్తలకి బాగా నచ్చిన అంశం ఏంటంటే ఎర్ర పుస్తకం. ఆ ఎర్ర పుస్తకం అనేది పట్టుకొని ఏ ఏ ప్రాంతంలో ఎవరైతే అవినీతి చేశారో అక్రమాలు చేశారో వారి పేరులతో సహా వాళ్ళకు సహకరిస్తున్నటువంటి అధికారులు అలాగే కార్యకర్తల మీద దౌర్జన్యం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పేర్లు కూడా దాంట్లో పొందుపరుస్తూ ఇలా సంగతి తెలుస్తాను అని చెప్పి అతను బయలుదేరింది బాగా జనానికి నచ్చిందండి, విపరీతంగా నచ్చింది. ఇది మనం కోరుకుంటున్నాం మన నాయకుడిగా ఎదగాల్సిన వ్యక్తిలో ఉన్న లక్షణాలు అని చెప్పని ప్రగాఢంగా నమ్మి అతనికి ఇక తండోపతండాలుగా జనం రావటం మొదలు పెట్టేశారు. అలాగే ఇంకోటి ఈ రెండింటికే కాకుండా అతను ప్రతి గ్రామంలో కూడా అతను ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు అన్ని వర్గాల వారిని అతను ఆకట్టుకున్న విధానం, వాళ్ళు అడిగిన ప్రశ్నలకి తడుముకోకుండా అతను పేపర్ కూడా చూసుకోకుండా అతను సమాధానాలు ఇచ్చిన విధానం, జరుగుతున్న పరిణామాలకి అతను వివరిస్తున్న విధానం చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకు కూడా లోకేష్ అనే వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్ తరానికి కాబోయే మంచి నాయకుడు అనే ఒక నిర్ణయానికి వాళ్ళు రావటం కూడా జరిగిందండి. ఇన్ని ఇక ఒక్కొక్క ప్రాంతం చూసుకుంటా ఉంటే మరి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదు. అతన్ని పూల మీద నడిపించారు. తన యొక్క ఇప్పుడు లోకేష్ వెంట ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే మీకు ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెబుతానండి. తెలుగుదేశం పార్టీ అనేది కమ్మవారి పార్టీ అని చెప్పి ముద్రేసి మిగిలిన వాళ్ళందరినీ దూరం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. దాంట్లో వాళ్ళు విజయవంతం కూడా అయ్యారు. ఆనాడు కాంగ్రెస్ అయింది, రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విషయంలో విజయవంతం అయ్యాడు. నేను ఇంతవరకు గమనించిన తర్వాత నాకు తెలిసినంత వరకు 82 నుంచి కొంచెం రాజకీయాలకు సంబంధించి అంతకుముందు చిన్న చిన్నగా అవగాహన ఉన్నా 82 నుంచి మంచి అవగాహన ఉందండి నాకు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1995 నుంచి నలుగురు కమ్మారితోటి ఒకసారి ఎక్కడా సమావేశం ఏర్పాటు చేయలేదండి ఆయన. అంత భయపడ్డాడు కమ్మారితో గురించి మాట్లాడుకోవాలన్నా, కమ్మారికి ఏదన్నా పనులు చేసి పెట్టాలన్నా. అయినా సరే అది కమ్మ పార్టీ అని చెప్పని విస్తృతమైన ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లారు, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లారు. అలాంటి దాంట్లో లోకేష్ అనే ఒక యువ కెరటం, ఒక ప్రచండ బాణుల్లో ఎదుగుతున్నటువంటి లోకేష్ బాబు కమ్మా సంఘంతో ఒక సమావేశం ఏర్పాటు చేశాడండి. ఇది ఎవరు కూడా ఊహించలా. అంటే దేని గురించి భయపడ్డారు ఇప్పుడు దాకా అనేది అతనికి ఒక అర్థమైపోయింది, అవగాహనకు వచ్చేసింది. ఎవరు మీద అబండాలు వేస్తున్నారు, ఎవరి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనకు అతనికి వచ్చిన తర్వాత ముందుగా పార్టీని పునర్నిర్మించే భాగంగా అతను ప్రణాళికలు రచించుకుంటూ వస్తున్నాడు. చాలా స్పష్టంగా చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తన ముఖ్యమంత్రి కావడం కోసం, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసిన తన ముఖ్యమంత్రి కావడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తన ముఖ్యమంత్రి కావడం కోసం. కానీ లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు, పార్టీని ప్రజల్ని చైతన్యపరచడానికి నేను బయలుదేరని చెప్పాడు. అతను 100కి 200% విజయవంతం అయ్యాడని చెప్పరైతే నేను భావిస్తున్నాను. ఆయన గురించి చెప్పుకోవాలి అంటే ఈ రోజు ఇందాక నేను ఉదాహరించినట్టు నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడు. వజ్రం యొక్క పదును గాని దాని ప్రకాశం గాని దాన్ని మెరుగుపరిస్తే తప్ప జనానికి తెలియదు, సానబట్టాలన్నమాట. ఆ సానబట్టిన వజ్రంలా ఈరోజు తయారయ్యాడు. నిజంగా ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా నిస్సందేహంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ రోజు నాయుడు గారు అబ్బాయి నాయకుడు అవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి నాయకత్వ లక్షణాలు కావాలో అవన్నీ ఇతని దగ్గర ఉన్నాయని చెప్పని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ రోజు లోకేష్ బాబు గారు పరిణితి చెందడం అనేది నిస్సందేహంగా అభినందనీయం. ఆయనకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కృషి, మీ శ్రమ, మీ యొక్క పట్టుదల అన్నీ కూడా 2024లో నిజమయ్యే విధంగా ప్రజలు మీకు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పని అభినందన తెలియజేస్తూ వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
ధన్యవాదాలు సార్. చాలా చక్కగా వివరించారు. సో, యువగలం ఎలా మొదలైంది? ఆయన లోకేష్ గారు ఎంత కష్టపడ్డారు? చాలా చక్కగా వివరించారు. మీ తరపున, మా తరపున, ప్రేక్షకులందరి తరపున నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్.